వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలపై స్పందించారు. మే 13న జరిగిన పోలింగ్ సరళి చూస్తే అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఓటేసేందుకు ఓపికగా వేచి చూశారని, వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఓటేసిన తీరు ఆ రోజే వైసీపీ విజయాన్ని ఖాయం చేసిందని అన్నారు. జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 175 స్థానాల్లో అత్యధిక శాతం సీట్లను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు 150కి పైనే సీట్లు వస్తాయని తెలిపారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం. ఇచ్చిన మాట ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి విశాఖలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. జూన్ 9వ తేదీ ఉదయం 9:38 విశాఖలోనే పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంపై మా పార్టీ నేతలతో చర్చిస్తామని వైవి సుబ్బారెడ్డి వివరించారు. మైనారిటీసు, ఎస్సీసు, బీసీసు, మరీ ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మహిళలైతే అసలు మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోయినా ఎండను కూడా భరిస్తూ నిలబడ్డారంటే ఇది వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి పట్ల చూపిస్తున్న ఆదరణ, కృతజ్ఞత. ఆయన్ని మళ్ళా ఒకసారి ఆయన తీసుకొచ్చుకుంటే మనకి ఈ విధంగా ఏవైతే పథకాల వల్ల లబ్ధి చేకూరుతుందో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో వస్తాయనే నమ్మకం అదే నిదర్శనం. మేము ఎప్పటి నుంచో భావించినట్టుగానే గత 5 సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాల వల్ల డైరెక్ట్గా కుటుంబాలలో మేలు జరిగిన దానికి మరీ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చూపించిన కృతజ్ఞతకు నిదర్శనమే మొన్న 13వ తారీఖు జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే అర్ధరాత్రి 11:30-12 వరకు కూడా మార్నింగ్ 7:30 నుంచి మహిళలు, మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు వచ్చి ఓట్లేసిన తీరు చూస్తేనే ఆ రోజే తెలిసిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపబోతున్నారు. దానికి నిదర్శనం రేపు తప్పకుండా 4వ తారీఖు జరగబోయే ఓట్ల లెంపు పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వన్ సైడ్ అత్యధిక శాతం 175 మందికి అత్యధిక శాతం 150 పైనే వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. తప్పకుండా అది అక్షరాల నిజం అవుతుంది. ప్రజలు ఆశిస్తున్నారు. తర్వాత కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖలోని 9వ తారీఖు మార్నింగ్ 9:38 ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా విశాఖలో జరుగుతుంది. దానికి పెద్ద ఏర్పాట్లు చేసే కార్యక్రమాలు కూడా మా పార్టీ నాయకులతో చర్చించే కార్యక్రమం